ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోడలు వంటకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన సింపుల్ అండ్ ఈజీ రెసిపీ వచ్చేసి కోనసీమ కట్టి చేపల పులుసు. ఇది తింటే ఎంత రుచిగా ఉంటుందో చేయటం అంత ఈజీ అండి. ఫస్ట్గా మనం దీన్ని స్టార్ట్ చేద్దాం. 1 కేజీ కట్టి చేపలు తీసుకున్నాను నేను. శుభ్రంగా ఉప్పేసి కడిగి పెట్టుకున్నా. అలానే చింతపండు రసం తీసి పెట్టుకున్నా. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 తీసుకున్నా. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నా. అలానే 6 పచ్చిమిరపకాయలు, పసుపు, సాల్ట్, కారం, కొత్తిమీర, మసాలా అండి. ఈ స్పెషల్ మసాలా ఇది. వెల్లుల్లిపాయలు, మొగ్గలు, జీలకర్ర, ఈ 3 నేను మిక్సీ చేసి ఇది పేస్ట్ కింద పెట్టుకున్నా. ఆయిల్. ముందుగా దీన్ని ఎంత ఈజీగా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని చేపల పులుసు సరిపడా ఆయిల్ వేసుకుందాం. చేపల పులుసు కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైపోయిందండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు మనం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. లైట్గా గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు లైట్గా ఫ్రై అయ్యండి. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. మసాలా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసనతో పోయే వరకు. మనం బయట తెచ్చుకున్న ప్యాకెట్ మసాలా కంటే ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. మసాలా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం మనం. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. చేప ముక్కలు వేసుకుని మనం గరిటె పెట్టకుండా సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుందాం. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం మూత వేసి చూద్దాం. ఒకసారి మళ్ళీ టోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకుని చింతపండు పులుసు వేసుకుందాం. దీన్ని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుని ఒకసారి మనం కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. నూనె అంతా పైకి తేలే వరకు మనం సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. నూనె పైకి తేలిపోయింది కదండి, అంటే కూర అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. గుమ్మగుమ్మలాడే కోనసీమ కట్టి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్తాకోడళ్ళు.